41వ అధ్యాయం. యోబు గ్రంథము 41వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. తెరిచిన వారు చదవండి. నీవు మకరమును గాలముతో బయటకు లాగగలవా? గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు తాడు వేసి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కించగలవా? చాలు. దాని దవడకు గాలము ఎక్కించగలవా? అందరం మరలా ఈ లేఖన భాగాన్ని చదువుకుందాం. నాతో పాటు చదవండి. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు తాడు వేసి లాగగలవా? దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కించగలవా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కన్వెన్షన్ మొదటి రాత్రి కూడికలో ప్రభు మనల్ని బహుగా బలపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే చాలా శ్రేష్టమైన లేఖన భాగాలను దేవుడు మన ఎదుటికి తీసుకుని వస్తా ఉన్నాడు. ఇక్కడ మకరమును గురించి చాలా విషయాలు వ్రాయబడి ఉన్నాయి 41వ అధ్యాయంలో. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని ముక్కు గుండా సూత్రం వేయగలవా? దవడకి గాలము ఎక్కించగలవా అని నీ వల్ల కాదులే అన్నట్లుగా నీ వల్ల ఇద్దా? గాలంతో మకరాన్ని బయటికి లాగగలవా? ఇలాగున్న కొన్ని ప్రశ్నలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. చూడండి, మన ఆత్మీయ జీవితాన్ని ఒక బలమైన మకరముతో పోల్చుకుంటూ ఈరోజు ఆత్మీయంగా ఒక మెట్టు ఎక్కుదాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథములో నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని వ్రాయబడి ఉంది. నీతిమంతుని గురించి ధ్యానం చేసేటప్పుడు సింహముతో పోలిక పెట్టి మరి ఇలాగ సింహం వలె నీతిమంతుడు ఉంటాడని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే సింహము చాలా బలమైన జంతువు కాబట్టి. సింహము భూమి మీద ఎంత బలంగా ఉంటుందో నీళ్ళల్లో ఈ మకరము కూడా చాలా బలంగా ఉంటుంది. అందుకనే బలంగా ఉండే ఈ మకరంతో మనము పోల్చుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాము. స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే ఈ మకరము చాలా బలము కలిగిందిగా ఉంటా ఉంది. మకరంతో ఎందుకు పోల్చుకోవాలండి? అది చూస్తానికి భయంకరంగా ఉంటుంది కదా, అట్లా ఉంటుంది కదా, ఇట్లా ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఇది పోలిక. యేసు ప్రభు మీరు పాము వలె వివేకమును పావురము వలె నిష్కల్మషత్వమును కలిగి ఉండమని పోలిక చెప్పారు. వివేకము కలిగి ఉండేటప్పుడు ఎలాగుండాలంట? పాము వలె. అంటే మనమేమి పాములం కాదు. యేసు ప్రభు పాము ఎలాగ వివేకం కలిగి ఉంటుందో అలాగా మీరు కూడా తెలివి కలిగి ఉండాలి, వివేకం కలిగి ఉండాలని ప్రభు ఇక్కడ చెబుతా ఉన్నారు. అలాగున్నే పాముతో పోల్చినట్లుగానే ఈ మకరముతో కూడా మన ఆత్మీయ జీవితాన్ని సరిపోల్చుకుంటూ ముందుకి మనం వెళ్దాం. ప్రైజ్ ద లార్డ్. ఇది తప్పైతే
యేసు ప్రభు పాము వలె వివేకం కలిగి ఉండని చెప్పడం అది కూడా తప్పే. అందుకనే పోలిక అని మరొకసారి చెబుతా ఉన్నా. మొదటి సంగతి ఏంటంటే, ఈ మకరము లేకపోతే మొసలిని గాలముతో బయటికి లాగలేము అనే సంగతి మనం మాట్లాడుకుందాం. చేపనైతే గాలముతో పట్టుకోవచ్చు. ఒక వానపాముని, బతుకున్న వానపాముని గాలానికి గుచ్చుతారు, గుచ్చి నీళ్ళల్లో వేస్తారు. సగం చచ్చిన వానపాము కదులుతూ ఉంటుంది. చేప అనుకునిద్ది నాకేదో ఆహారం దొరికింది అనుకుంటా, గబాల్న మళ్ళా పారిపోయిద్దేమో అని ఆ ఎర్రను పట్టుకుని చేప గాలానికి దొరికిపోయిద్ది. చేపని గాలంతో పట్టుకున్నట్లుగా మకరాన్ని పట్టుకోలేము. మకరానికి కూడా గాలం వేసి పట్టుకుందామని ప్రయత్నం చేస్తే ఈ మకరము గాలమును నమిలి పిప్పి చేసేస్తుంది. గాలముతో ఈ మకరాన్ని పట్టుకోలేం. చేపనైతే గాలం వేసి పట్టుకోవచ్చు, కానీ మకరాన్ని గాలంతో బయటికి లాగలేము. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఈ గాలము కంటే కూడా మకరము చాలా బలముగా ఉంటుంది కనుక గాలముతో మకరాన్ని పట్టుకోలేము. ఇంతకీ మనకి గాలము ఎవరు వేస్తారు అంటే, హవ్వ దగ్గరికి సాతాను వచ్చాడు. హవ్వ దగ్గరికి వచ్చి, దేవుడు ఈ వృక్ష ఫలాల్లో, ఈ తోట వృక్ష ఫలాల్లో ఏ పండునైనా తినొద్దని చెప్పాడా? మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినొద్దన్నాడు. భలే వాళ్ళని దాన్ని తింటే మీరు దేవతల వలె మారిపోతారని సాతాను చెప్పాడు. సాతాను చెప్పిన తర్వాత హవ్వ ఆ మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని చూసింది. చూడంగానే ఆ వృక్ష ఫలం చూపులకి అందమైనదిగా, వివేకమిచ్చు రమ్యమైనదిగా, చాలా మంచిగా ఆ వృక్ష ఫలం కనపడింది. కనపడంగానే ఆ వృక్ష ఫలముల్లో కొన్ని వాటిని తిని తన పెనిమిటి అయిన ఆదాముకు కూడా హవ్వ ఆ పండునిచ్చింది. ఇప్పుడు ఆదాము తప్పిపోయాడు, హవ్వ కూడా తప్పిపోయింది. చూడండి, అపవాది గాలం వేస్తాడు. హవ్వకి గాలం వేసినట్లుగా నీకు కూడా గాలం వేస్తాడు. నువ్వు ఏ విషయంలో బలవంతుడివో సాతానికి తెలుసు. నువ్వు ఏ విషయంలో బలహీనత కలిగి ఉంటావో సాతానికి తెలుసు. అందుకనే నీ బలహీనతల మీద సాతాను దృష్టి పెడతా ఉంటాడు. నువ్వెక్కడ దొరుకుతావో వేచి చూస్తూ ఉంటాడు. మీరు గమనించండి, దేవుడు ఆదామును సృజించినప్పుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఆదాముని సృజించాడు. అంటే ఆదాము ఎలాగుంటాడంటే, దేవుడు ఎలాగుంటాడో ఆదాము కూడా అచ్చుగుద్దినట్లు అట్లాగే ఉంటాడు. ఇప్పుడు సాతాను వచ్చి చెబుతున్నాడు, ఈ పండు తింటే మీరు దేవతల వలె మారిపోతారు అని చెప్పాడు. నాకు ఒక అనుమానం, దేవత గొప్ప, దేవుడు గొప్ప. ఆదాము హవ్వలు ఎలాగున్నారు? దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపమందు వారు కలగజేయబడ్డారు, నిర్మించబడ్డారు. దేవుడు ఎలాగుంటాడో ఆదాము కూడా అలాగునే ఉన్నాడు. అయితే సాతాను వచ్చి ఈ పండు తింటే మీరు దేవతల వలె మారిపోతారంటే, అది దేవుని కంటే గొప్ప స్థానం అనుకుని హవ్వ ఆదాము ఇద్దరు కూడా తినేశారు. వాళ్ళు పడిపోయిన దేవదూతల వలె తప్పిపోయారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను నీకు కూడా గాలము వేయబోతా ఉన్నాడు. కనుక నీవు బలహీనమైన ఆత్మీయ జీవితం కలిగి ఉంటే ఇడ్లీలో పచ్చడి నంజుకున్నట్లుగా అపవాది నిన్ను నంజుకుని తినేస్తాడు. నువ్వు ఎలాగుండాలి? బలముగా ఉండాలా?
బలహీనంగా ఉండాలా? ఎలాగుండాలి చెప్పాలి? బలముగా ఉండాలి, బలముగా ఉండాలి, బలముగా ఉండాలి. తమ్ముడు లేరా? హల్లెలూయా. నా బలము నన్ను విడచిపోయినా నీ కృపయ నన్ను లేవనెత్తును. హల్లెలూయా. మనము బలముగా ఉండాలి. చేపనైతే గాలముతో పట్టుకోవచ్చు, కానీ మకరాన్ని గాలముతో పట్టుకోలేము. అందుకనే గాలముతో పట్టుకోలేని మకరము వలె మనం ఉండాలి. నీకు బాగా డబ్బు అంటే పిచ్చి అనుకో, సాతాను లోకమంతా తెచ్చి నీ ఎదుట పోస్తాడు. సాతాను లోకమంతా ఇవ్వగలడు, సాతాను పరలోకాన్ని ఇవ్వలేడు. అందుకనే మనము లోకాన్ని గాక పరలోకాన్ని కోరుకునే వారంగా ఉండాలి. ఒకవేళ నువ్వు స్త్రీ అయితే నీ దగ్గరికి ఒక అందమైన పురుషుడిని తీసుకుని వస్తాడు. నువ్వు పురుషుడు అయితే ఒక స్త్రీని నీ ఎదుటికి తీసుకుని వస్తాడు. నువ్వెక్కడ సొంగగార్చుకుంటావో, ఎక్కడ బలహీనుడివో సాతానికి బాగా తెలుసు. కాబట్టి నిన్నక్కడ కుప్ప కోల్చాలని సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే నువ్వు ఒక చేపలాగా ఉండకుండా మకరము వలె, గాలానికి దొరకని మకరము వలె మనము ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం అపవాది తంత్రములను ఎరగని వారుగా ఉండకూడదు. అపవాది తంత్రములను ఎరిగిన వారమై, అపవాదిని మన పాదముల క్రింద చితక త్రొక్కే వారమై మనం ఉండాలి. మొదటి సంగతి, ఈ మకరాన్ని గాలంతో బయటికి లాగలేం. ఇక రెండవ సంగతి ఏంటంటే 8వ వచనం, దాని మీద నీ చెయ్యి వేసి చూడుము, దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకుని ఎడల మరలా అలాగున చేయకుందువు. ఇళ్లల్లో కుక్కల్ని పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కుక్కల్ని పెంచుకునే వాళ్ళు ఊరకనే పెంచుకుంటారా? దాని ఆ కుక్క మీద చెయ్యేసి నిమురుతా భలే ఉన్నావు టామీ, లేకపోతే మరి కుక్కలకి రకరకాల పేర్లు పెడుతున్నారు. కుక్కను పిలుస్తున్నారా, మనుషులను పిలుస్తున్నారా తెలియట్లే ఇప్పుడు. అట్లాంటి పేర్లు పెడుతున్నారు కుక్కలకి. ఆ కుక్క మీద చేసి నిమురుతా ఉంటుంటే కుక్క తోకూపుతా మరి సంతోషంగా చొల్లు గారుతూ ఉంటుంది. కుక్క మీద చెయ్యి వేసినట్లుగా మొసలి మీద, ఈ మకరం మీద చెయ్యి వేస్తే ఈ మొసలి ఏం చేసిద్దంటే, దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకుని ఎడల నీవు మరలా అలాగున చేయుకుందువు. మొసలి మీద చెయ్యి వేస్తే మొసలి ఏం చేసిద్ది? యుద్ధము చేస్తుంది. హల్లెలూయా. చెప్పండి, బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పోరాడేవారుగా ఉండాలి, ప్రార్థనలో పోరాడేవారుగా ఉండాలి. మకరము మీద చేస్తే వేసాడులే అని మౌనంగా ఉండట్లా. ఈ మకరం ఏం చేస్తుంది? పోరాడుతూ ఉంది. మనం కూడా ప్రార్థనలో పోరాడే యోధులంగా మనం ఉండాలి, పోరాడాలి. మీరు గమనించినట్లయితే యాకోబు దేవునితో పెనుగులాడి, దేవునితోనూ మనుషులతోనూ పెనుగులాడి గెలిచాడని చెప్పేసి దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. హల్లెలూయా. మగసిరి కలిగి యాకోబు పోరాడాడంట. మగసిరి కలిగి యాకోబు పోరాడాడు అంటే చాలా బలముగా యాకోబు పోరాటాన్ని మనం చూస్తాం. యాకోబు పోరాడిన విధానాన్ని దేవుడు చూసి ముచ్చటపడి, ఇంత పోరాడుతూ ఉన్నాడు, నేను గెలిస్తే బాగోదు అని దేవుడు ఓడిపోయి యాకోబుని గెలిపించాడు. హల్లెలూయా.
మనిషికి దేవునికి యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు? ఎవరు గెలవాలి? దేవుడు గెలవాలి. కానీ యాకోబు పెనుగులాటాన్ని దేవుడు చూసి దేవుడు ఓడిపోయి యాకోబుని గెలిపించాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా యాకోబు వలె పోరాడేవారిమై ఉండాలి. యాకోబు వలె పోరాడేవారిమై ఉండాలి. ఓసారి నేను ఒరిస్సాలో పరిచర్య చేస్తా ఉన్నా. ఒరిస్సాలో పరిచర్య చేస్తా ఉంటే ఒక తమ్ముడు వచ్చాడు, తెలిసిన తమ్ముడే. అన్న ఇక్కడ దాకా వెళ్దాం రా అన్నాడు. పద తమ్ముడు వెళ్దామని చెప్పి బండి మీద కూర్చున్నా, తీసుకుని వెళ్ళాడు. దేవుని నమ్మిన బిడ్డలు ఉంటారేమో అనుకున్నా. వాళ్ళు దేవుని నమ్మిన బిడ్డలు కాదు. ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి అన్నా ప్రార్థన చేయన్నా అన్నాడు. వీళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళ కనపడట్లేదే, అవన్నీ వద్దన్నయ్య ప్రార్థన చేయన్నా అన్నాడు. సరే ప్రార్థన చేస్తావన్నా. ప్రార్థన చేస్తా ఉంటే ఇంట్లో ఉన్న సామాన్ అంతా ఒక్కొక్కటి టప్ప 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 కింద పడతా ఉన్నాయి. నేను అప్పుడు కళ్ళు తెరవకుండా ప్రార్థన ముగించి ఆమెన్ అని కళ్ళు తెరిచా. కళ్ళు తెరవంగానే నా ఎదురుగా ఒక స్త్రీ జుట్టు విరబోసుకుని గుడ్లురిమి చూస్తా భయంకరంగా ముఖం పెట్టి నా వైపు చూసి నవ్వుతూ ఉంది. మీరైతే గుండాకి చచ్చిపోయేవాళ్ళు. హల్లెలూయా. నేను భలే పెట్టావే మళ్ళా పెట్టంటే మళ్ళీ మామూలుగా అయిపోయింది. మళ్ళా మామూలుగా అయిపోయి గుడ్లురిమి చూస్తుంది, వికృతంగా ముఖం పెట్టింది. యేసు నామములో పో అని గద్దిస్తే ఆ దురాత్మ వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు మనము చీకటికి భయపడేవారుగా ఉంటే ఎలాగ పోరాడతాం మీరు చెప్పండి? భయపడితే మనం పోరాటం చేయలేము. మనం ఎలాగుండాలంటే శత్రువు కంటే దేవుడు నన్ను బలపరుస్తాడని మనము బలవంతులమై శత్రువు ఎదుట నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బలవంతులంగా మనం ఉండాలి. చూడండి, ఈ మకరాన్ని మనం పట్టుకుంటే అది పోరాడిద్దంట. అలాగున్నే మనము పోరాడేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చివరగా మరొక మాట చెప్పి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, ఇప్పటికి ఎన్ని విషయాలు చెప్పాను నేను. మొదటిది, గాలంతో బయటికి లాగలేము. రెండవది, దాని మీద చెయ్యి వేస్తే అది పోరాడిద్ది. మూడవ సంగతి ఇప్పుడు మనం చదువుకుందాం. చూడండి, యోబు గ్రంథము 41వ అధ్యాయము. యోబు గ్రంథము 41వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నది, అది తిరగలి క్రింద దిమ్మంతా కఠినము. చాలు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే 24వ వచనంలో ఈ మకరము గుండె ఎలాగుందంట? తిరగలి కింద దిమ్మంతా కఠినము అని ఇక్కడ వ్రాయబడి ఉంది. మీలో ఎంతమంది తిరగలి చూశారో చూడలేదు నాకు తెలియదు. తిరగలికి 2 దిమ్మలు ఉంటాయి. ఒక దిమ్మకి కర్ర ఉంటుంది, పై దిమ్మకి. పై దిమ్మని కర్రను పట్టుకుని గిర్రా 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 తిప్పుతూ ఉంటారు. పై దిమ్మె చాలాసార్లు తిరుగుతుంది, కానీ కింద దిమ్మె కదలదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ మకరం గుండె ఎలాగుంది? పై దిమ్మలాగుందా, కింద దిమ్మలాగుందా? చెప్పాలి. కింద దిమ్మలాగుంది. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దీన్ని ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే, నీ ప్రక్కన 1000 మంది పడిపోయినా,
కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయిన అపాయము నీకు కలగదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడుకుందామా? విశ్వాసాన్ని గురించి ఒక పాట పాడుకుందాం. అన్న పాడతారు, మనం కలిసి ఏకీభవిద్దాం. స్తుతి కీర్తనల పాటల పుస్తకం నుంచి 56వ నెంబర్ పాట పాడుకుందాం. ఆశ్రయుడానా అభిషక్తుడాని అభిష్టము చేత నన్ను నడుపుచుండిన అద్భుత నాయక నా యేసయ్యా, అద్భుత నాయక. స్తోత్రములు నీకే, స్తోత్రములు, స్తోత్రములు నీకే, స్తోత్రములు. తేజోమయుడైన రాజుడా, తేజోమయుడైన రాజుడా, ఆశ్రయుడానా అభిషక్తుడాని అభిష్టము చేత నన్ను నడుపుచుండిన అద్భుత నాయక నా యేసయ్యా, అద్భుత నాయక. చప్పలు కొడదామా? నీతి మార్గములో నన్ను నడుపుచుండగా సూర్యుని వలెనే తేజరిల్లెదను. నీతి మార్గములో నన్ను నడుపుచుండగా సూర్యుని వలెనే తేజరిల్లెదను. నీ రాజ మర్మమును ఎరిగిన వాడనై, నీ రాజ మర్మమును ఎరిగిన వాడనై జీవించెదను నీ సముఖములో, జీవించెదను నీ సముఖములో. ఆశ్రయుడా నా అభిషక్తుడా నీ అభిష్టము చేత నన్ను నడుపుచుండిన అద్భుత నాయక నా యేసయ్యా, అద్భుత నాయక. హల్లెలూయా. మీరు తిరగల్ని చూసినట్లయితే పై దిమ్మె తిరుగుతా ఉంటుంది, కింద దిమ్మె మాత్రం కదలదు. నీ ప్రక్కన 1000 మంది పడిపోయినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా అపాయము నీకు కలగదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకనే మనము మకరము గుండె కలిగిన వారిమై ఉండాలి. చూడండి, సింహాన్ని చూసి ఏయ్ అన్నావు అనుకో, సింహం నిన్ను చూసి భయపడిద్దా? దాని గుండె మనకు భయం పుట్టేటట్టుగా ఉంటుంది, అది భయపడదు. అదే ఒక కోడిని చూసి నువ్వేం చేయక్కర్లా, ఊరికి చెయ్యి పైకెత్తు, కొక్కురోకో అనుకుంటా అది పక్కకి వెళ్ళిపోయింది. అందుకనే భయపడే కోడి గుండెగా మనం కాకుండా సింహం వంటి గుండె మనం కలిగి ఉండాలి. ఈ మకరము గుండె తిరగలి కింది దిమ్మెలాగా కదలని గుండె. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కదలని గుండె ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఈ మకరము భయపడదు. తర్వాత మీరు చూసినట్లయితే 27వ వచనాన్ని చదువుకుందాం. చదువుదాం. ఇది ఇనుమును గడ్డి పోచుగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును. బాణము దాన్ని పారదోల జాలదు, ఒడిచుల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి. దుడ్డు కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడును. అది ఒడిగా పోవుచుండి ఈటను చూచి నవ్వును. చాలు. ఈ మకరాన్ని చంపటానికి ఒక ఇనప ఆయుధాన్ని తీసుకుని వచ్చి ఇనప ఆయుధంతో మకరాన్ని కొట్టాం. చావు చావు అనుకుంటా ఇనప ఆయుధం పెట్టి మకరాన్ని కొడితే ఇనుముని ఎట్లా గెంచిద్దంట ఈ మకరం? గడ్డి పోచలాగా.
గడ్డిపోస తగిలినట్టుందే అనిద్ది, కానీ ఇనుము తగిలినట్టుందే అనదు. ఇత్తడిని పుచ్చిపోయిన కర్రలాగించింది. అది ఒడిగా పోవుచుండి ఈటను చూసి నవ్విద్దంట. దుడ్డు కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడును. హల్లెలూయా. ఈ మకరానికి కొండంత పరిస్థితులు. ఇనపాయుధం తీసుకుని వస్తే దాన్ని చాలా చిన్నదిగా చూస్తూ ఉంది. మనలో చాలామందికి చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి, చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి. విశ్వాసం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పెద్ద సమస్యల్ని అణువంతగా గోరంతగా చూస్తారు. మీకు ఒక వాక్యం చెబుతా. ఆవగింజంత విశ్వాసం ఉంటే పర్వతమాన్ని వెళ్ళి సముద్రంలో పడు అంటే సముద్రంలో పడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఎంత విశ్వాసం ఉంటే చెప్పాలి? ఆవగింజంత విశ్వాసం ఉంటే పర్వతం వెళ్ళి సముద్రంలో పడంటే సముద్రంలో పడితే. అంటే కొండలాంటి సమస్య నీకు ఎదురైతే నీకు కావాల్సింది కొండంత విశ్వాసం కాదు, ఆవగింజంత విశ్వాసం అంటే చాలు, కొండెళ్ళి సముద్రంలో పడిపోయింది. హల్లెలూయా. మనము కొండంత సమస్యల్ని అణువంతగా చూడాలి, కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే గోరంత సమస్యల్ని కొండంతలాగా ఊహించుకుంటా ఉంటాం. ఈ సమస్య చాలా పెద్దది, ఈ పరిస్థితి చాలా కఠినమైంది అనుకుంటా ఉంటాం. మన దేవుడు ఎర్ర సముద్రం ఎదురైతే ఎర్ర సముద్రం కంటే మన దేవుడు బలవంతుడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 6 నెలల మీద ఇశ్రాయేలీయులను నడిపించాడు. అగ్నిగుండం ఎదురైతే అగ్నిగుండాన్ని చల్లార్చి 4వ వ్యక్తిగా అగ్నిగుండంలో ప్రభు సంచరించాడు. చూడండి, సింహాల బోనెదురైతే సింహాల నోళ్లను మూయించి ప్రభు మరి క్షేమాన్ని ఇచ్చాడు. నీకు భక్తుల జీవిత చరిత్రలు ఎవరి చరిత్ర అయినా చూడు, దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఎన్నో మిళితమై వ్రాయబడి ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండి, ఇంత గొప్ప రక్షకుణ్ణి మనం కలిగి ఉండి, దేవుడు లేని ప్రజలు భయపడినట్లుగా మనం భయపడితే అర్థమే లేదు. మనం భయపడకూడదు, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఆ దేవుడే సింహాల నోళ్లను మూసివేసిన దేవుడే మనకు కూడా తోడై ఉన్నాడు. అగ్నిగుండాన్ని చల్లార్చిన దేవుడే మనకు కూడా తోడై ఉన్నాడు. ఆ దేవుడే. కనుక మీలో ఎవరు కూడా కలవరపడవద్దు. దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో ఏమని రాయబడిందంటే, విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు భయపడడు, విశ్వసించువాడు కలవరపడడు. నువ్వు కలవరపడతా ఉన్నావంటే అర్థం ఏంటి? నీకేమి లేదు. నువ్వు భయపడతా ఉన్నావంటే నీకేమి లేదు, విశ్వాసం లేదు. నీకు గనక విశ్వాసం ఉంటే నువ్వు కలవరపడవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకనే మనం మకరం లాంటి విశ్వాస జీవితాన్ని కలిగిన వారమై ఉండాలి. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. చదవండి, ఎవరన్నా చదవండి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, ఏంటంటే ఆయన కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. హల్లెలూయా. చూడండి, ఇదే పరిస్థితి నీకొస్తే నువ్వేం చేస్తావు?
మరణం అండి. ఈ అధికారి కుమార్తె చచ్చిపోయింది. అధికారి కుమార్తె చచ్చిపోతే అధికారి ఏడవకుండా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నా కుమార్తె ఇప్పుడే చచ్చిపోయింది, అయినా నువ్వు వచ్చి నా కుమార్తె మీద చేయిపెట్టు, నా కుమార్తె బ్రతికిద్ది అని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ఆ బిడ్డను బ్రతికించుదామని బయలుదేరుతా ఉంటుంటే, అప్పుడు ఇతని విశ్వాసాన్ని ఒక స్త్రీ చూసింది. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ వ్యాధితో బాధపడతా ఉంది. ఆమె వెనకాల నుంచి వచ్చి యేసు ప్రభు చెంగుని పట్టుకుంది. పట్టుకోగానే ఆ రక్తస్రావ వ్యాధి నయమైపోయింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత ఆ నిద్రపోతున్న ఆ చనిపోయిన చిన్నదాని ఇంటికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టుకోగానే ఆ చిన్నది బ్రతికింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుమార్తె చనిపోయిన తర్వాత అతనుకున్న విశ్వాసాన్ని మీరు గమనిస్తే, నా కుమార్తె ఇప్పుడే చచ్చిపోయింది, అయినా నువ్వు వచ్చి ఆమె మీద చేయి పెట్టు, నా కుమార్తె బ్రతికిద్ది అని ఆ అధికారి చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. విశ్వాసం అంటే ఇలాగుండాలి. మనమైతే ఏం చేస్తాం? అంతా అయిపోయింది, ఇంకేం చేస్తాం? ప్రాణాలతో ఉన్నంతసేపు అయితే ఏమైనా పోరాడగలుగుతాం. చచ్చిపోయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు అనుకుని నిరాశపడతా ఉంటాం. నిరాశపడద్దు. చూడండి, ఈ అధికారి చనిపోయిన తర్వాత కూడా విశ్వసిస్తానే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం కూడా అలాగున గొప్ప విశ్వాసం కలిగి మనం ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రొత్త నిబంధనలు అండి ఈ మాటలు, పాత నిబంధనలో కాదు, క్రొత్త నిబంధనలో తన కుమార్తె ఇప్పుడే చనిపోయింది, నువ్వు వచ్చి చేయి పెట్టు బ్రతికిద్దని గొప్ప విశ్వాసంతో ఈ అధికారి పలుకుతా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కూడా మకరము వలె బలమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉండి ప్రభువుని వెంబడించాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.